వెల్కమ్ టు అవర్ ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము ఏపీడిఎస్సి ఎడ్జిటీలో వచ్చినటువంటి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి టాపిక్లో వచ్చినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. మరి మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏమందంటే, ఏర్పాటు చేసిన సంవత్సరాల ఆధారంగా విద్యా కమిటీల వరుస క్రమం గుర్తించండి. ఏర్పాటు చేసిన సంవత్సరాల ఆధారంగా విద్యా కమిటీల వరుస క్రమం గుర్తించండి. మనకి ఇచ్చినటువంటి ఇక్కడ వరుస క్రమం, ఇక్కడ మనకు కమిటీలు ఏమన్నాయి, ఇక్కడ కమిషన్ కమిటీలు, హంటర్ కమిషన్, హాటాక్ కమిటీ, విశ్వవిద్యాలయ కమిషన్, తర్వాత సార్జెంట్ కమిషన్ అనమాట. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఫోర్త్ ఆప్షన్ అనమాట. ఇది ఏబిడిసి. మరి ఏ ఫస్ట్ ఇక్కడ హంటర్ కమిషన్. హంటర్ కమిషన్ మొదటగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి హంటర్ కమిషన్ని 1882లో 1882 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది విద్యపై ఏర్పాటు చేసిన కమిటీ అనమాట ఇది. అదేవిధంగా హంటర్ కమిషన్ మరోసారి కూడా ఏర్పాటు చేస్తారు. ఇది ఎప్పుడంటే 1919 సంవత్సరంలో జలియన్ వాలాబాగ్ సంఘటనపై ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ మనకు అక్కడ అవసరమైనది ఏమంటే విద్యా కమిటీ కావాలి కాబట్టి మనకు హంటర్ కమిషన్ 1882 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మరి సెకండ్ ఏంది ఇక్కడ హాటాక్ కమిటీ. హాటాక్ కమిటీని 1929 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. హాటాక్ కమిటీ సెకండ్ వన్. మరి మూడో స్థానంలో ఉన్నటువంటిది ఏంటి ఇక్కడ డి ఆప్షన్ అనమాట. ఎందుకంటే మనకు సార్జెంట్ కమిషన్. సో ఫస్ట్ ఏ, సెకండ్ బి, థర్డ్ డి కాబట్టి సార్జెంట్ కమిషన్. దీనిని 1944 సంవత్సరంలో 1944లో సార్జెంట్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత చివరిది ఏమంటే ఇక్కడ విశ్వవిద్యాలయ కమిషన్. విశ్వవిద్యాలయ కమిషన్ దీన్ని ఏర్పాటు చేసినప్పుడంటే 1948 సంవత్సరం 1948. సో ఫస్ట్ హంటర్ కమిషను 1882, హాటాక్ కమిటీ 1929, సార్జెంట్ కమిషను 1944, తర్వాత విశ్వవిద్యాలయ కమిషను 1948 అనమాట. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాం. క్రింది సరైన జతలను గుర్తించండి. సరైన జతలను గుర్తించండి. ఇక్కడ మరి దీనికి ఆన్సర్ ఏమంటే థర్డ్ వన్ అంటే ఏబిసి 3 సరైనవి అంటే ఇక్కడ. మరి ఏ ఏముంది ఇక్కడ భావవాదము. దీని రూపకర్త ఎవరంటే ప్లేటో మరియు సోక్రటీస్. భావవాదం యొక్క రూపకర్తలు ప్లేటో మరియు సోక్రటీస్. అదేవిధంగా ప్రకృతివాదం, దీని యొక్క రూపకర్తలు స్పెన్సర్, రూసో. స్పెన్సర్, రూసోలు ప్రకృతివాదం యొక్క రూపకర్తలు. అదేవిధంగా సో సి కూడా ఆన్సర్ కాబట్టి వ్యవహారిక సత్తావాదం. వ్యవహారిక సత్తావాదము దీని యొక్క రూపకర్తలు విలియం జేమ్స్, తర్వాత జాన్ డ్యూయి. విలియం జేమ్స్ మరియు జాన్ డ్యూయి. ఫోర్త్ మనకు ఆన్సర్ కాదు కాబట్టి డి అనేటువంటిది. సో అది మనము చెప్పడం లేదు ఇక్కడ. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యుఎన్సిఆర్సి బాలల హక్కులకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. యుఎన్సిఆర్సి బాలల హక్కులకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఇక్కడ మనకి ఏబి 2 సరే. దీని ఆన్సర్ ఏముంది ఇక్కడ ఫోర్త్ వన్ ఏబి 2 కూడా కరెక్ట్ కాబట్టి ఇక్కడ సి కాదు ఇక్కడ. మరి ఏ ఏముంది ఇక్కడ ప్రకరణం 12. ప్రకరణం 12 లేకపోతే ఆర్టికల్ 12 ఏం తెలియజేస్తుందంటే ఇది బాలల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలని తెలుపుతుంది. బాలల అభిప్రాయాలకు గౌరవము ఇవ్వాలని తెలిపేటువంటి ప్రకరణం ఏమంటే ఇక్కడ సో ఆర్టికల్ 12 అనమాట. అదేవిధంగా ఆర్టికల్ 19 ఏం చెప్తుందంటే అన్ని రకాల హింసల నుండి బాలలకు రక్షణ కల్పించాలని తెలుపుతుంది. అన్ని రకాల హింసల నుండి బాలలకు రక్షణ కల్పించాలని ఆర్టికల్ 19 తెలపడం జరుగుతుందన్నమాట. సో ఏబి కరెక్ట్, సి రాంగ్ కాబట్టి మనం సి అవసరం లేదు ఇక్కడ. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. తన అభిప్రాయాలకు భిన్నమైన నిర్ణయం జరిగినప్పటికీ ఆమోదించగలగడము ఈ రకమైనటువంటి విలువ. తన అభిప్రాయాలకు భిన్నమైనటువంటి నిర్ణయం జరిగినప్పటికీ ఆమోదించగలగడము ఈ రకమైనటువంటి విలువ అంటే దీనికి ఆన్సర్ ఏమంటే సెకండ్ వన్ అనమాట. ప్రజాస్వామ్య విలువ. ప్రజాస్వామ్య విలువ అనేటువంటిది తన అభిప్రాయానికి భిన్నమైన నిర్ణయం జరిగినప్పటికీ దాన్ని ఆమోదించేటువంటి విలువ ఏమంటే ప్రజాస్వామ్య విలువ అని అనడం జరుగుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మధ్యాహ్న భోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశము. మధ్యాహ్న భోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మరి దీనికి ఆన్సర్ ఏమి ఇక్కడ ఏసిడి. ఇక్కడ ఫోర్త్ వన్ చూద్దాం. ఇక్కడ ఏసిడి అనమాట. మరి ఏంటి ఏముంది ఇక్కడ పిల్లల పౌష్టిక స్థాయిని పెంచడము. తర్వాత సి ఏముంది ఇక్కడ పిల్లల హాజరును పెంచడము. అదేవిధంగా డి ఏంటి ఇక్కడ పాఠశాలలో నమోదు పెంచుట. కాబట్టి ఏసిడి ఇక్కడ ఆన్సర్ అవుతుంది అనమాట. పిల్లల పౌష్టిక స్థాయిని పెంచుట, పిల్లల హాజరును పెంచుట, అదేవిధంగా పాఠశాలలో నమోదు స్థాయిని కూడా పెంచడం అనమాట. ఈ 3 కూడా మధ్యాహ్న భోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఆర్టీఈ 2009 చట్టం ప్రకారము ఈ వయసులోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి. రైట్ టు ఎడ్యుకేషన్ 2009 ప్రకారము చట్టం ప్రకారము ఏ వయసులోపు ఉన్నటువంటి పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలంటే మనము మీకు తెలిసిందేది 6 నుండి 14 సంవత్సరాలు 6 to 14 years అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఎన్ఈపి 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారము ప్రతి ఉపాధ్యాయుడు సంవత్సరానికి కనీసము ఇన్ని గంటలు శిక్షణ పొందాలి. మరి దీనికి ఆన్సర్ థర్డ్ వన్ అనమాట 50 గంటలు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు కూడా సంవత్సరానికి కనీసం 50 గంటల శిక్షణను
పొందాలి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పౌరశాస్త్రం బదులుగా రాజనీతి శాస్త్రం అనేటువంటి పదాన్ని ఉపయోగించాలని సూచించినటువంటిది కింది వాటిలో ఏదంటే దీనికి ఆన్సర్ థర్డ్ వన్ NCF 2005 అనమాట. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అనేటువంటిది పౌరశాస్త్రానికి బదులుగా దాని పేరును రాజనీతి శాస్త్రంగా మార్చాలని తెలిపినటువంటి ఆ యొక్క చట్టం అనమాట. ఇది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనమాట 2005. ఇవి మనకు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చినటువంటి క్వశ్చన్లు అనమాట. దయచేసి మీకు వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.